కాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నే టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల చాలా మీ చాక్లెట్ రేను మీ పేపర్ చించడం మీది చాలా అలవాటు అయిపోయాయంట. కానీ ఈ ఎపిసోడ్ లో ఎన్ని చాక్లెట్ వర్షాలు పడతాయో, ఎన్ని పేపర్లు చిరుగుతాయో, అండ్ శేఖర్ మాస్టర్ ఎన్నిసార్లు మాట్లాడకుండా ఉండిపోతారో చూడాలంటే we should begin the show. But before that, రవి మీ కిటిలో ఉంది 33 lakh rupees. And last year మీ కిటిలో ఉంది 14 lakh rupees. ఎపిసోడ్ లో ఫుల్ క్యాషెస్ మారిపోబోతున్నాయి. ఛాన్సే లేదు. రవి కిట్టీలో పెరగబోతున్నాయి. లాస్ట్ కిట్టీలో కూడా పెరుగుతాయి. చాలా తగ్గబోతున్నాయి ఈ ఎపిసోడ్ లో మాత్రం. తగ్గబోతున్నాయి కానీ నీ కిట్టీలో తగ్గబోతున్నాయి, నా కిట్టీలో పెరగబోతున్నాయి. రెడీ స్టార్ట్. ఓకే సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1 worth 1 lakh rupees. ఆ 1 lakh ని ఎవరు తీసేసుకుందాం అన్నట్టున్నారు. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్ లో ఆర్ యు సెండింగ్ ద కంటెస్టెంట్? నేనే పంపిస్తున్నాను. ఫస్ట్ నేను పంపిస్తున్నాను. ఫస్ట్ నా టీం నుంచి రెడీ అయిపోయాడు. కత్తి లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు ఈ స్టేజ్ మీద. ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఈ స్టేజ్ మీద జరగలేదు. yes అలాంటి పర్ఫార్మెన్స్ నా టీం నుంచి కూడా రాబోతుంది. ఎవరిని పంపిస్తున్నారంటే ఎవరిని పంపిస్తున్నారా? మేకప్ వేసుకోవడానికి వెళ్ళాడు, రెడీ అయ్యి వస్తాడు. అప్పటి వరకు వాళ్ళ టీం. మరి లేరు కదా, లేనప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేను పంపిస్తున్నాను కదా, మధ్యలో పుడింగ్ లాగా మధ్యలో దూరుతావేంటి? సరే పంపిద్దా. నేను మా చిన్నోడిని పంపిస్తున్నాడు, చరణ్ తేజ్. ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. సో వాడి డ్రెస్ చూడు, ఇంతవరకు డీజేలో వాడు ఇలాంటి డ్రెస్ అయితే వేసుకోలేదు. ఎంత పద్ధతిగా అలా కూర్చొని రెడీ అయ్యి ఉంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను, మా చెర్రీనా కాదా అని. చెర్రీ ఏ పాట చేస్తున్నావురా? వెన్నెల. పాడవా ఒకసారి? నువ్వు బాగా పాడతావు. వెన్నెల వెన్నెల మెల్లగా రావే అంటే పాట ఇలా స్లోగా పాడతాడు కానీ డాన్స్ మాత్రం ఎరగదీస్తాడు. ఆల్ ది బెస్ట్ చెర్రీ. ఓకే సో ప్లీజ్ వెల్కమ్ రామ్ చరణ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ స్టేజ్. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెల వెన్నెల
ఏಕೆ ನನ್ನಿಲಾ ರಾರಾದ ಎದನಿದೆ ಕಾದ ನಿದುರಲಿ చేజబిలి నిదురలేక నీవే వాడినావా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూల తేనెలేతేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూల తేనెలేతేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూల తేనెలేతేవే నాకు మూవీలో ఒక మంచి మెలోడియస్ డ్యూయట్ చూస్తున్నట్టు ఉండింది ద సెటప్ అండ్ ఎవ్రీథింగ్ సో హౌ డు యు లైక్ ఇట్ సదా సాయి తేజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ ఐడియాస్ చాలా బాగుంటాయి సాయి తేజ్. అంటే ఎలా క్రియేట్ చేయాలి ఆ బటర్ఫ్లైస్ తో, అమ్మాయి వచ్చింది ఒక ఫెయిరీ లాగా స్టార్టింగ్ లో, అది చాలా బాగా నచ్చింది నాకు. సెకండ్లీ అక్కడ చాలా ప్లేసెస్ లో స్టే కూడా ఉంది, అంటే ఏ మూమెంట్స్ కాకుండా, అంటే ఏమీ చేయట్లేదు. ఆ వెన్నెల అక్కడ లైట్ తిరిగిన వరకు చాలా అక్కడ స్టే లాగా అనిపించింది. ఏదో మర్చిపోయారా లేదంటే? లేదు మేడం, ఇట్ ఈస్ మై మిస్టేక్ మేడం. ఆహా, సో అలా ప్లీజ్ చేయమాకండి. ఎందుకంటే సైతేజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్, అంటే ఏదైనా చేయొచ్చు మీరు. అలాంటి కష్టం ఉంటే ట్రాలీస్ లో ఒకవేళ మూమెంట్స్ అది చేయమాకండి. కొన్ని అది సర్కిల్స్ అన్ని తీసుకున్నారు కదా, అది బాగున్నాయి. అంతవరకు లిమిట్ చేసి మళ్ళీ ఫ్లోర్ మీద మీరు ఏదైనా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మంచి కంటెస్టెంట్ మీ దగ్గర. ఈ వయసులో చరణ్ తేజ్ మీరు ఏం చెప్పినా అది చేసి చూపిస్తారు. అలా ప్లీజ్ చేయమాకండి. నో ప్రాబ్లం, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. సో నైస్, ఐ లవ్ ద బటర్ఫ్లైస్ ఆల్సో, ద వే దే వర్ మూవింగ్ ద వింగ్స్ అండ్ ఆల్, అబ్సల్యూట్లీ నైస్. సో ఐ థింక్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ లాట్ బెటర్, బట్ నెవర్దలెస్ ఇట్ వాస్ అ గుడ్ యాక్ట్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సాయి తేజ కొరియోగ్రఫీ అంటేనే ఏదో కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీంట్లో నాకు కనపడింది అది. థ్యాంక్ యూ సార్. ఒక సాంగ్ చూస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఇది కానీ మన రామ్ చరణ్ లాస్ట్ ఎపిసోడ్ బాగా చేశాడు. దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్, అంటే మూమెంట్ ఏం చేయాలని. ఇంకోటి ఏంటంటే 2-3 చోట్ల లిప్ కూడా పాడలా, ఎస్ సార్. ఆ కంగారు ఎస్ సార్. అది నాకు అది చాలా బాగా నచ్చింది. వీల్స్ పైన చేశారు చూసారా, అదేంటంటే మొత్తం తిరగల, ఇద్దరు ఉన్నారు వీల్ మీద, అమ్మాయి అలాగే ఉంది, ఆడి వరకే బెండ్ అయి తిరిగాడు. చాలా బాగా నచ్చింది, చాలా క్రియేటివిటీ ఉంది. బాయ్స్ కోఆర్డినేషన్ కూడా కొంచెం మిస్ అయింది అక్కడ. నేను ఇంత బాగా చేసినప్పుడు అది ఎందుకు మిస్ చేయటం? ఈసారి బాగా చూసుకో. చేస్తాను సార్. బాగుంది, గుడ్ షో. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. కంపోజిషన్ అంతా బాగుంది, కానీ వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పటికి ఫంబ్లింగ్ ఎక్కువైంది. బాయ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు కరెక్ట్ పొజిషన్ ఉన్నారా లేదా అని. తర్వాత ట్రాలీ పైన సర్కిల్ డయాస్ లో కొంచెం అటు ఇటు ఫంబల్ అయింది ట్రాలీ మూవ్మెంట్ లో. తర్వాత నార్మలీ సాంగ్ వచ్చి కొంచెం అంటే టెంపో లోగా ఉంది, ఆ గ్రూవ్ కూడా లోగా ఉంది. అప్పుడు పర్ఫెక్షన్ కరెక్ట్ గా ఉండాలి. బటర్ఫ్లై తో టాప్ షాట్ లో అంతా బాగుంది డిజైన్స్, బట్ ఆ యాటిట్యూడ్ వచ్చి ఫంబల్ అయింది. సో అది జరగకూడదు. నెక్స్ట్ టైం టేక్ కేర్. ఓకే శరణ్, గుడ్, గాడ్ బ్లెస్. ఓకే, సో రవి నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? చెర్రీకి ఆన్సర్ అండ్ 1 lakh నా దగ్గర రావాలంటే ఇప్పటిదాకా మనం అభిజిత్ అంటే ఈ పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది అందరికి వీల్ చైర్ మీద, కానీ ఈసారి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ గురించి నేను ఏం చెప్పా, ఐఎమ్ సెండింగ్ ఇన్ అభిజిత్. సో ప్లీజ్ వెల్కమ్ అభిజిత్ ఫ్రమ్ రవి's team.
కొరియోగ్రఫీ బాగుంది. వినోద్ మాస్టర్ బాగా నచ్చింది ఏంటంటే బిగినింగ్ బేబీ పుట్టిన తర్వాత ఉయ్యాలు ఊపేది ఉంది కదా, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. అద్దంలో చూసుకోవటం, షవర్ కింద బాత్ చేయటం, అలా ఒకటి డ్రెస్ వేసుకోవటం, క్లాక్ టైం చూసుకోవటం, వెళ్ళటం అంతా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఫోన్ మ్యాటర్ ఒకటి బాగుంది. టీచర్ ఎవరో పాఠాలు చెప్తుంటే ఆ ఫోన్ వస్తాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ వద్దని టీచర్ వచ్చి మాట్లాడు, అన్నీ బాగున్నాయి. బాయ్స్ కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయింది, కొంచెం డ్యాన్స్ పెడితే బాగుండేది. ఐడియా బాగుంది, చాలా బాగుంది, కానీ అది ఎందుకు మిస్ చేస్తున్నారు అంటే 2 పోర్షన్లో చేశారు, ఓ పోర్షన్లో ఒకటి, ఇంకో పోర్షన్లో టాప్ లేచిపోయింది. కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా ఓకే, బాగుంది.
Sada, how do you like it? మాస్టర్ చెప్పినట్టు అవన్నీ పాజిటివ్ పాయింట్స్. నేను ఇప్పుడు నెగటివ్ డైరెక్ట్ చెప్తాను. నాకు అస్సలు డాన్సే కనిపించలేదు. డీజే అంటే ఒక డాన్స్ రియాలిటీ షో కాబట్టి తప్పకుండా డాన్స్ ఉండాలి. అది మిస్ చేస్తే మీకే నెగటివ్. మీరు ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినా కూడా దాంట్లో డాన్స్ లేకపోతే ప్రాబ్లం అయింది. యాజ్ అ మైమ్ యాక్ట్ ఫుల్ పాయింట్స్, చాలా బాగుంది. మీరు అబ్బాయిలతోనే ఫార్మేషన్స్ అన్ని చేశారు, చాలా చాలా నచ్చింది నాకు అవన్నీ. కానీ నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు డాన్స్ స్టార్ట్ అయ్యిద్దని, అది అవల, ఎండ్ వరకు అవల. మధ్యలో అంటే ఒక 30 seconds అంతే ఉండేది. సో అలా ప్లీజ్ చేయమాకండి, బికాజ్ అభిజిత్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. ఇంతకు ముందు కూడా చెప్పాం, కాన్సెప్ట్ తీసుకోండి కానీ కాన్సెప్ట్లో డాన్స్ ఉండాలి. డాన్స్ లేకపోయినా ఆ కాన్సెప్ట్కి మార్క్స్ ఇవ్వలేము. సారీ. Tarun Master, మీ comments. మైమ్ యాక్ట్ లో బాడీ లాంగ్వేజ్ తో పాటు ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క బిట్ కి ఓవర్ డోస్ గా చేయాలి. ఐబ్రో అంతా థిక్ గా వేయాలి, లిప్స్టిక్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండాలి. మీ బాయ్స్ వచ్చి వాళ్ళు బాడీ లాంగ్వేజ్ మూవ్మెంట్ లో కాన్సన్ట్రేట్ చేశారు, ఎక్స్ప్రెషన్ లో చేయలేదు. బట్ మిగతాదంతా కాస్ట్యూమ్, కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ అభిజిత్ ఫేర్ ఎనఫ్, బాగా చేశావు. ఓకే, Thank you, judges. Thank you, Vinod Master. Okay, so Ravi, please, first round ki votes chusedam. Please come, and Lasya, please get. Sada, your vote goes to. చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్లో ఫ్లాస్ ఉన్నాయి, ఫ్లాలెస్ లేదు. కానీ అభిజిత్ పర్ఫార్మెన్స్లో అసలు నాకు డాన్సే కనిపించలేదు. కాబట్టి ఐ వోట్ ఫర్ చరణ్ తేజ్. Tarun Master, me vote. మై ఓట్ ఆల్సో శరణ్. Shekhar Master, me vote. యాక్చువల్ చెప్పాలంటే ఇద్దరిది ఇలా ఉంది. దీంట్లో డాన్స్ లేకపోవటం వల్ల అభిజిత్ దాంట్లో మై వెయిట్ గోస్ టు చరణ్. So let's start round number 2 worth 2 lakh rupees. Ravi, నువ్వు ఫస్ట్ రౌండ్ 1 lakh గెలవలేదు కాబట్టి ఐ థింక్ సెకండ్ రౌండ్ నువ్వే ఏ పంపించే. లేదు ఫస్ట్ నేను పంపిస్తానే. ఆడ యాంకర్ చెప్పినాక నువ్వేం మదలా? నేనే పంపిస్తాను. ఫస్ట్ రౌండ్ విన్ అయిన తర్వాత నాలో ఉత్సాహం చాలా వచ్చేసింది. సరే, నువ్వు కాదు నేను కాదు, మన జడ్జెస్ అండ్ యాంకర్ డిసైడ్ చేస్తారు. లెట్స్ ప్లే అంతాక్షరి. అంతాక్షరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు పంపించచ్చు అనమాట. ఇప్పుడు నేను గెలిచిన అనుకో నా టీం పంపిస్తాను, లాస్ట్ గెలిస్తే లాస్ట్ టీమ్, జడ్జెస్ నువ్వు ఒక టీమ్, మీరు గెలిస్తే మీరు డిసైడ్ చేయండి రవి టీమా లాస్ట్ టీమా. ఫిక్స్, రెడీ? సారీ గా మా పాద సా సాతన్ పాడవాడు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4. నేను పాడతా. అసలు సార్ వస్తారే వస్తారే దావతే ఇస్తారా రత్తా ఇస్తారే. ఏ వద్దాయినా నీకు రా 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 రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాలమ్మ మా మా మాయా మచ్చిందా. నాకు పాట రాదు. నువ్వు పాట రావు, నీ పాట మాతో. మన్మద మనపుతుడా ఇంద్రుడే చంద్రుడే కన్నగడ్డేరా కుమిదా కినికతుడా. ఏంది టీవీ చూస్తావానా? ఏంది డాటమరాయుడు ఆ కదిరి నరసింహుడా. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. కాదు, ఇది తెలుగు షో, తెలుగు పాటలే పాడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డా మలట. డమ్ డమ్ డోలు బాజే డై డై డమ్ డమ్ డోలు బాజే. ఏ అవులేష్, అది హిందీ పాట. ఏది పాట నువ్వు చెప్పలేదు కదా తెలుగు హిందీ అని. పాడాం అంతే. డోలు బాజే జా. ఇప్పుడు జడ్జెస్ కి వెళ్తా. జా టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, 3 జా జా. జనక్ జనక్ తోరే బాహే బాజరియా జ 1. జామురా తిరి జాబిలమ్మ ఇప్పుడు డీజేనా జోల పాడనా ఇలా. ఓకే, సో రవి నువ్వే గెలిచావు కాబట్టి అంతాక్షరిలో నువ్వే పంపించేసే. and who are you sending? The king of DJ, Jatin. Okay, so let's welcome Jatin from Ravi's team.
తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా కరెక్ట్ అమ్మాయి లాగా చేశాడు. సదా హౌ డు యు లైక్ జతిన్? చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే ఎక్కడ రుద్ర కావాలి అక్కడ రుద్ర ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేసావు. టక్కనే గ్రేస్ లో మళ్ళీ మూవ్మెంట్స్ చేసావు. చాలా బాగా కంపోజిషన్ కూడా చాలా బాగుంది. డాన్సర్స్ చాలా బాగా చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేశారు. నువ్వు అమ్మాయి లాగే చేసావు. అంటే నేను మాస్టర్ తో చెప్తున్నాను డీజే మీద చాలా అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ బాయ్స్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అమ్మాయి గెటప్ లో చేశారు కానీ జతిన్ చేస్తే అది నిజంగా అమ్మాయి అలా అనిపిస్తుంది. ఆ గ్రేస్ ఉంది జతిన్. యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. జస్ట్ కీప్ ఇట్ అప్. వేయవయ్యా వేయ్. బాయ్స్ ప్లీజ్ కమ్ చాక్లెట్స్ తీసుకోండి వచ్చి. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? వీడు మాయగాడు ఊహ కన్నడోడు వీడి వరకు పడిన వాడు పైకి తేలడు ఆ వీడు కంటి రోడు అంత చిక్కనోడు కోటి తలల తెలివికైన క్వశ్చన్ మార్కుడు సర్వల్లే ఆటం బాంబు వీడు చెప్పి పేలదాడు. తరుణ్ మాస్టర్ ఇది చీటింగ్. ఇలా బ్లౌజ్ లోపల చీర లోపల డబ్బులు పెట్టకూడదు. ఆ 1 lakh ఇచ్చేమా మేము తల్లి. ఒప్పుకో మాస్టర్, మేము ఒప్పుకో. అలా గిఫ్ట్ ఇవ్వకూడదు కదా. అదే ఓట్స్ తర్వాత వి లవ్ యూ తరుణ్ మాస్టర్. కోరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, బాయ్స్, గర్ల్స్, జతిన్ ఫెంటాస్టిక్. వెరీ గుడ్ కోరియోగ్రఫీ. అంశు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మన సాంప్రదాయం ఏంటి? క్లాసికల్, దాని తర్వాత జానపదం, దాని తర్వాతనే ఫోక్, వెస్టర్న్, రాక్ అండ్ రోల్, హిప్ హాప్. బట్ సూపర్ పర్ఫార్మెన్స్. నాకు ఏం చాలా నచ్చిందంటే జతిన్ ఆ 2 girls కోరియోగ్రఫీ డిఫరెంట్, వెనకాల బాయ్స్ కోరియోగ్రఫీ డిఫరెంట్. ఈ 2 dimensional కోరియోగ్రఫీ కరెక్ట్ గా వాడావు. ఇటువంటి డాన్స్ లో ఇంకా కొంచెం ఐస్ లో కాన్సన్ట్రేట్ చేయి. మాస్టర్ ని అడుగు ఇది అంటే ఏంటి, నీలకంఠ ఇది దీనికి ఏమంటారు, యు నో ద మీనింగ్. దాని తర్వాత ఈ ఐస్ లో ఆ బ్యూటీ తీసుకురా. దెన్ యుల్ బికమ్ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. శేఖర్ మాస్టర్ మీరు హగ్ అన్నారు, అక్కడి నుంచి ఎత్తుకున్నారు తరుణ్ మాస్టర్. ఆల్రెడీ వెస్టర్న్ చేశాడు లేడీ గెటప్ లో, బాగుంది. దీంట్లో ఇంకా చాలా 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 బాగా చేశాడు. కొరియోగ్రఫీ చాలా బాగుంది అనుషు. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్పెషల్లీ ఏంటంటే సింగిల్ లైన్ వచ్చి ఏదో చేశారు వీళ్ళు. శివని వేదనగా వని
పదము పరేష రెగ్యులర్ గా లేదు ఇది. అయితే శివతాండవం చూస్తాం అందరిని ఇక్కడ పెట్టించి మాస్టర్ అన్నట్టు 2 డైమెన్షనల్, అంటే వీళ్ళు క్లాసికల్ వేరే జరుగుతుంది, వాళ్ళది వేరే జరుగుతుంది, కానీ టైమింగ్ ఉంది రెండిట్లో బాగా సింక్ అయింది. ఈ సాంగ్స్ చేసి చాలా మంది చేశారు. ఓకే ఈ డ్రెస్సులు వేసేది అంటే ఇంక రెగ్యులర్ అదే ఉంటది కదా అనుకున్నా. దీంట్లో కొంచెం కొత్తగా కనిపించింది నాకు, చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ లాస్ట్ నీకు ఒక్క నిమిషం, లాస్ట్ ఇయర్ మాట్లాడే ముందు ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఇవాళ జతిన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఇన్ లాక్స్ లో ఉన్నారు, అటు బెంగళూరులో ఇక్కడ త్రూ అవుట్ ఇండియా హూ వాచ్ డీజే. దే ఆల్ లవ్ జతిన్. జతిన్ ఇస్ ద విన్నర్, జతిన్ ఇస్ ద విన్నర్. నేను స్వయాన నేను కలిసినప్పుడు అంటుంటాను. అంటే చాలా మంది చిన్న పిల్లల్ని చదివిపియాలి, వాళ్ళ మీద స్ట్రెస్, స్కూల్ కి పంపించాలి అంటుంటారు. అఫ్ కోర్స్ కొరియోగ్రాఫర్, డాన్సర్స్ ఎంత హెల్ప్ చేస్తారో దానికంటే డబుల్ హెల్ప్ ఐ థింక్ చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. అండ్ డే 1 నుంచి, బిలీవ్ మీ, డే 1 నుంచి నేను జతిన్ దగ్గర నుంచి చూశాను. ఎప్పుడు జతిన్ బయట కలిసినా జతిన్ పేరెంట్స్ పక్కనే ఉండి మంచి ఇన్పుట్స్. ఒక చిన్న పిల్లాడికి రేపు పొద్దున సక్సెస్ఫుల్ కావాలంటే ది ఓన్లీ సీక్రెట్ ఇస్ పేరెంట్స్. అండ్ జతిన్ పేరెంట్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆంటీ అంకుల్ కి కూతురు లేరు అని బాధపడుతుండే, ఇవాళ అది అయిపోయింది. ఐఎమ్ వెరీ జెలస్ అబౌట్ దర్ పేరెంట్స్, ఎందుకంటే సచ్ అ బ్యూటిఫుల్ చిల్డ్రన్ దే హ్యావ్. జతిన్, నువ్వు క్లాసికల్ నేర్చుకున్నావా? అది దెన్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ ఫ్యాంటాస్టిక్ డాన్సర్. I would like to call Shashi Master. He also helped a lot. Once again, Shashi and Anshu, I bow my head. 1 lakh ఇచ్చేమా? ఇది ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఇక్కడ ఇచ్చేది పాకెట్ మనీ. ఈ పర్ఫార్మెన్స్ వచ్చి జబర్దస్త్ గా ఉండింది, మిగతా ప్రోగ్రామ్ లాగా లేదు. మీరు జబర్దస్త్ వాడకుండా ఇంకేమో వర్డ్ వాడండి సార్. ఎప్పుడు జబర్దస్త్ అంటే జబర్దస్త్ తిడతా, నేను ఒప్పుకోలేదు. ఇది జబర్దస్త్ పర్ఫార్మెన్స్. అయితే ఇచ్చేయి. లేదు. సో లాస్ట్ ఇయర్ జతిన్ పర్ఫార్మెన్స్ చూసావు కదా, సో హూ ఆర్ యు సెండింగ్? సెకండ్ రౌండ్ లో నేను వర్షిని పంపించాలి అనుకోలేదు. సెకండ్ రౌండ్ లో జతిన్ వచ్చేసరికి లేదు, ఇంకా నేను రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. వర్షిని పంపించు, ఓడిపోతే టాస్క్ రెడీయా? వర్షిని పంపించిన తర్వాత కూడా ఓడిపోవడమా? ఇక్కడ జతిన్ పర్ఫార్మెన్స్ చూసావు, జడ్జెస్ కమెంట్స్ కూడా చూసావు, దాని తర్వాత కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కమెంట్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. బట్ దీనికంటే బాగుండొచ్చు. టాస్క్ ఓకేనా కాదా? యా, టాస్క్ ఓకే. నీ సోది నువ్వు చెప్పు ఇప్పుడు. వర్షిని పంపిస్తున్నాను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్.
loved it. How do you like it? చాలా క్రియేటివ్ గా ఉంది నిజంగా. లాస్ట్ టైం ఐ రిమెంబర్ భూషణ్ ఒక బ్రోకన్ హార్ట్ తో అలాగే ప్రాప్ వాడి చాలా క్రియేట్ చేశారు. ఈసారి కూడా అలాగే ఏదో కొత్తగా ఉండేది కాన్సెప్ట్. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. దాంతో పాటు ఈసారి డాన్స్ కూడా ఉంది. దట్ వాజ్ సంథింగ్ ఐ రియల్లీ లైక్డ్. అంటే ఊరికే ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చాలా మంచి మూవ్మెంట్స్ ఇచ్చారు. వర్షిని, యు పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. భూషణ్ చాలా బాగుంది. భూషణ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పడం అవసరం లేదు. ఇట్ వాజ్ రియల్లీ నైస్. భూషణ్, ఇది నీ ఫేవరెట్ స్టెప్పా? అంటే నాకు చాలా నచ్చింది వర్షిని డాన్స్ చేస్తే. ఇంకో సాంగ్ లో కూడా చూసా. అసలు ఈ స్టెప్ లేదంటున్నారు ఆయన. ఉంది ఇక్కడ ఇట్లా నించొని చేశారు ఇక్కడ ఇట్లా. అంటే నేను no they did it. What I'm doing is wrong probably, but exactly no, it is not able to get it. నేను ఇలా ఎందుకు చేస్తాను ఇక్కడ యాంకర్ ఎందుకు ఉంటుంది? నేను పార్టిసిపెంట్ వస్తా. శేఖర్ మాస్టర్ మీ కామెంట్. భూషణ్ కొరియోగ్రఫీ, సాయి తేజ్ కొరియోగ్రఫీ బాగా నచ్చుతుంది. క్రియేటివిటీ ఉంటుంది సాంగ్స్లో. అంతకుముందు చేశారు వీళ్ళు, హార్ట్ చేశారు భూషణ్. దాంట్లో ఎన్నో వేరియేషన్స్ చూపించారు. అలాగే అదేంటి డ్యూయెట్ ఇద్దరే చేశారు. ఇప్పుడు దీంట్లో ఎంతమందితో చేశారు. ఇది ఫ్లైట్ వచ్చి కార్ వెళ్ళేది ప్లస్ గిటార్, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. తరుణ్ మాస్టర్ మీకెలా నచ్చింది? భూషణ్ వెరీ వెల్ కోరియోగ్రాఫ్డ్. ఇటువంటి కొత్తగా క్రియేషన్ చేయాలి. వర్షిని ఫెంటాస్టిక్ గా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఒకటా రెండా చాలా డిజైన్స్ ఉండింది. ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ గ్రేట్ అండ్ ఆఫ్ కోర్స్ వెల్ ట్రైడ్. కీప్ గోయింగ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ జడ్జెస్. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఓట్స్ చూద్దామా? నేను రెడీ. జతిన్ ప్లీజ్ అండ్ లాస్యా ప్లీజ్. తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఫర్ 2 lakh rupees, జతిన్ or వర్షిని? Varshini's performance was very nice. Jatin's performance was fantastic. So I vote for Jatin. Sada, your vote? నిహారిక. చాక్లెట్స్ ఎవరికి ఇచ్చాను? జతిన్. శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? జతిన్. వీడు మాయగాడు, ఊహ కన్ననోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. ఆ వీడు కంతిరోడు, అంతు చిక్కనోడు, కోటి తలల తెలివి కైల క్వశ్చన్ మార్కుడు. టాస్క్ ఇస్, నీకు తెలుసా మా లాస్య ఇమిటేషన్ బాగా చేస్తుందని? నాకు ఇమిటేట్ చేయడమే రాదు, ఎలా చేస్తాను నేను? సరే యాక్టింగ్. ఇప్పుడు టాస్క్ నేను చెప్పింది చేయాలా? ఇప్పుడు నువ్వు ఫుల్ గా మందు తాగావు. మందు తాగినట్టు యాక్టింగ్ చేయి. మందు తాగే అలవాటు లేదు, సో అలాంటప్పుడు యాక్టింగ్ ఎలా వస్తుంది? ఒక్కసారి భూషణ్ ఒకసారి దా, ఒక్కసారి తాగినట్టు యాక్టింగ్ చేయి. ఇట్లా తూలు ఫుల్ తాగు. ఏ స్టడే సూపర్ మా భూషణ్ చేస్తాను నా టాస్క్. భూషణ్ నా టాస్క్ నువ్వు చేసి పెట్టవా? నేను లాస్ట్ ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ పిలిచి నా నడ్డీలో కొట్టుకురా. ఇప్పుడు కాదు అట్లాంటివి. నువ్వే తాగినట్టు మా ముగ్గురు జడ్జెస్ ని ఇమిటేట్ చేయాలి. అదే నీ టాస్క్. ఫస్ట్ తరుణ్ మాస్టర్. వ్యూవర్స్, ఇటువంటి ప్రోగ్రామ్ ఏ ఛానల్లో లేదు. జబర్దస్త్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు తరుణ్ మాస్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఆ బాటిల్ ఫుల్ పేపర్ చింపుతాడు. అది ఎలా చింపుతాడు? అరే భూషణ్, పేపర్ నువ్వు చింపరా, అది లెక్క. హౌ మెనీ మార్క్స్? 10 on 10. 10 on 10. ఓకే, ఇప్పుడు ది బ్యూటిఫుల్ మై బేబీ సదా. వర్షిని, మై వర్షిని ఇస్ బ్యాక్. మై వర్షిని ఇస్ బ్యాక్. అయ్యో వెయిట్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు. వెయ్యో పోయి అయిపోయింది. ఇప్పుడు ది రాకింగ్ శేఖర్
బాగా చేశారు అంతే. ముందు నువ్వు మరీ వారు అలా తాగిపోతున్నా అంటనా ఈ అంకం వచ్చేస్తా స్టేజ్ మీదకి వచ్చి నీకు. రెడీ టేక్. వర్షిని నువ్వేం చేసావు? ఏం చెప్పవే, నువ్వు చేసింది డాన్సే కదా, మళ్ళీ అలా సైలెంట్ గా ఉంటావేంటి? కొంచెం ఎక్కువైంది. అంటే ఇప్పుడు నేను ఎలాగో తాగున్నాను, సరిగ్గా మాట్లాడలేను. కానీ నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా భూషణ్ ఇది పట్టుకో. ఓకే లాస్య, ఇప్పుడు నిహారిక. ఓ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా నేను. ఓకే 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 సంజీవ్ సార్ రెడీ రెడీ. హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సన్ఫ్లవర్ డిటర్జెంట్ షాప్ డీజే కిరణ్. హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సన్ఫ్లవర్ డిటర్జెంట్ షాప్ డీజే కిరాక్ డాన్స్ షో. కిరాక్ డాన్స్ షో, కిరాక్ డాన్స్ షో. నెక్స్ట్ రవి. వర్షిని చాలా బాగా డాన్స్ చేసింది, అందుకే మా టీం వర్షిని కోసం ఏం చేస్తుందో తెలుసా? ఓకే, సో టాస్క్ సూపర్ గా ఎంజాయ్ చేశారు అందరూ. ఐమ్ షూర్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ రవి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మీ కిటిలో ఉంది 35 lakh రూపీస్. అండ్ లాస్ట్ ఇయర్ మీ కిటిలో ఉంది 13 lakh రూపీస్. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ నంబర్ 3 worth 3 lakh రూపీస్. ఓకే, సో రవి థర్డ్ రౌండ్ లో నువ్వు పంపిస్తావా లేకపోతే లాస్ట్? నేను పంపిస్తాను. టాస్క్ చేసి చాలా అలసిపోయాను, సో అందుకే పర్ఫార్మెన్స్ చూడాలనుకున్నాను, అది కూడా నా టీమ్ లో నుంచి పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. ఈ థర్డ్ రౌండ్ లో 3 lakhs ఛాలెంజ్ కోసం నా టీమ్ నుంచి వచ్చేస్తున్నాడు చార్లీ చాప్లిన్. ఎవరు వస్తున్నారు చూడండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ చార్లీ చాప్లిన్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. Se bella giustatore, je notre soccafore, je notre citavore, je la tula tilatoire. Signora Pilacina, voulez-vous la teximite? Le zionta sous la cita. Tula wa. C'est notre seule sonta, ci vosse l'autre volta. Nizon chassis catonta. Tra la 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 tra la la.
ముద్దుల కుడుము ఇస్తా వస్తే నా ముద్దుల గుమ్మ ఈ మధ్యల మామ దరువే దరువు నా పుత్తడి బొమ్మ ముద్దుల కుడుము ఇస్తా వస్తే నా ముద్దుల గుమ్మ ఈ మధ్యల మామ దరువే దరువు నా పుత్తడి బొమ్మ బిత్తర పోకే ఇదంతా నాటకమే అదంతా బూటకమేలే చలో భామా బిత్తర పోకే ఇదంతా నాటకమే అదంతా బూటకమేలే చలో భామా కాకి బంగారు మామ నకిలీ నీ ప్రేమ నక్క వేషాల మామ ఆపే ఈ డ్రామా నీ రొయ్య మీ సమేల ఓ రయ్య సామి కొరకాడు గోలుకొండ ఈ హేమ హేమి నీ దేహ శుద్ధి కాయం చకచక్కం చకచక్కం తగులుద్ది ప్రేమ గాయం చకచక్కం చకచక్కం బంగారు కళ్ళు రెండు కాస్త జాగ్రత్త శృంగారం పట్టుబడితే చెల్లు నీ చరిత ప్రియభామ ఓదామ మనకేలా తారా ముసలి మసాలా ముద్దుల గుమ్మ నా పుట్టడి బొమ్మ బరెబరె ముద్దుల కుడుము ఇస్తా వస్తే నా ముద్దుల గుమ్మ ఈ మధ్యన మామ దరువే దరువు నా పుట్టడి బొమ్మ అట్లాంటిక్ ఇట్లాంటిక్ హీరోని కాను నేను మరి ఎట్లాంటి హీరో తమరు మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని సూపర్ మై డాడ్స్ ఫేవరెట్ కమీడియన్ చార్లీ చాప్లిన్ ఈవెన్ yours. So Sada, what do you have to say about our little Charlie Chaplin? చార్లీ చాప్లిన్ అనౌన్స్ చేస్తేనే ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని బికాస్ హీఈస్ అన్ అల్టిమేట్ ఐ థింక్. సుభాన్ రాజ్ చాలా బాగా ఆయన స్టైల్ కి నువ్వు ఇమిటేట్ చేసావు, చాలా బాగా నచ్చింది నాకు. నందా యువర్ కంపోజిషన్ వాజ్ రియలీ నైస్. అంటే ఒక చార్లీ చాప్లిన్ ఫిల్మ్ చూసినట్టు ఉంది, ఫైట్ కూడా ఉంది కానీ డాన్స్ కూడా ఉంది అందక. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్టైల్ మెయింటైన్ చేసి నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. క్యాన్ వి హ్యావ్ నందా అండ్ బాయ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? Nanda and the boys, please. నందా మీరు చాలా అంటే చాలా క్రియేటివ్ గా ఉన్నారు. మీరు ప్రతిసారి యూ కమ్ అప్ విత్ గ్రేట్ కాన్సెప్ట్స్. అంటే డాన్స్ ఉంటుంది అంతగా దాంట్లో, సో దట్స్ నదర్ ప్లస్. యూనో ఫార్మేషన్స్ కి కానీ అన్ని చాలా బాగుంది. కానీ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది వెన్ యువర్ డాన్సర్స్ గూఫ్ అప్. ఇది ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, చాలా సార్లు అయింది. ఏమో మరి సింక్రనైజేషన్ లో ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ లైన్ నుంచడం కూడా సరిగ్గా వాళ్ళు నుంచట్లేదు. ఎందుకు అది ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అంటే ఎంత మంచి కంటెస్టెంట్, ఎంత మంచి కొరియోగ్రఫర్ మీరు. నిజంగా మీరు ఫైనల్స్ లో ఉండాలి. నాకు చాలా ఉండాలంటే యునో ఐ రియలీ హోప్ దట్ ఐ సీ యూ ఇన్ ద ఫైనల్స్. కానీ ఇలా చేస్తే ఎలా? ఎందుకు అంటే లాస్ట్ ఎపిసోడ్ కి చాలా బాగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ సారీ బాయ్స్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్. Subhan Raj, you were excellent. Nanda, you were brilliant. But boys, sorry, I'm not happy. Tarun Master, me comments. Same thing here also, Nanda's choreography, Nanda's concept, Subhan Raj contribution ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ నాకు ఆ బిగినింగ్ లో మిర్రర్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగా నచ్చింది. యాజ్ సదా టోల్డ్, బాయ్స్ మీ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉండింది. అందరూ ఒక లెఫ్ట్ స్టేజ్ లో అలాగ వచ్చి అక్కడి నుంచి ఇలా మూవ్ అయ్యేది, కోఆర్డినేషన్ లో మిస్ఫైర్ అయింది. మీలోనే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఎత్తాలి, ఎలా పోవాలి. ఈ ఐటమ్ లో వచ్చి మీరు కరెక్ట్ గా చేయలేదు. ఐఎమ్ సారీ బాయ్స్. సుభాన్ సూపర్ పండమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. అందు చిన్న పాప కూడా సూపర్. నందా డబుల్ సూపర్. శేఖర్ మాస్టర్ మీరే అంటారు? ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్కి బాయ్సే సపోర్ట్ చేయాలి, కంటెస్టెంట్స్కి డాన్సర్సే సపోర్ట్ చేయాలి.
మీరు 100% పర్ఫెక్ట్ అయితేనే ఈ స్టేజ్ ఎక్కండి. ప్రతి డాన్సర్ కి ప్రతి కంటెస్టెంట్ చెప్తున్నది, మీకు 10% డౌట్ ఉన్నా ఎక్కద్దు, ప్రాక్టీస్ చేయండి, డే నైట్ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్లాట్ఫామ్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, నాకే ఫోన్లు చేస్తున్నారు, అంటే ఏమైనా డాన్సర్ ఉంటే చెప్పండి అని. ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మరి మంచి మాస్టర్ దొరికాడు, ఆ కంటెస్టెంట్ సపోర్ట్ చేయాలి కదా. సుభాన్ రస్మత్ చాలా చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ మాస్టర్. చైర్ది బాగా నచ్చింది, ప్లస్ మిర్రర్ ఎపిసోడ్ బాగుంది. నందా కొరియోగ్రఫీ బాగుంది. నందా ఓవరాల్ గా ఓకే, బాగుంది. రవి, సో నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? నీకు నచ్చిందా చార్లీ చాప్లిన్? నచ్చింది, చాలా బాగా నచ్చింది. కానీ బాధ అవుతుంది డాన్సర్స్ వల్ల కంటెస్టెంట్ లేకపోతే పర్ఫార్మెన్స్ వీక్ అయిందంటే. బట్ సుభాన్ రాజ్ స్మైల్ అమ్మా, స్మైల్, హ్యాపీ. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మా హీరో ఆఫ్ డీజే ఓ సినిమా చూపెట్టబోతున్నాడు డీజే సెట్ మీద. సో సినిమాలో డాన్స్ ఎలా ఉంటుందో జడ్జెసే చెప్పాలి. సో ఇట్స్ రోహన్స్ టైం. Okay, so let's welcome Rohan from Ravi's team. మహారాజు కళ్ళ దొరికావు గురు దొంగోళ్ళ దొరు ఎడా పెడా ఏలు పడే వచ్చి పడే రాజ్య నీ కప్పలుగా కమ్ముకునేవాళ్ళు నీ గొప్పగా నీ కప్పలుగా కమ్ముకునేవాళ్ళు అసలసలెడతారు కసి కసి బుస కొడతారు నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను.
సదా? చాలా బాగుంది, యాటిట్యూడ్ చాలా బాగుంది, కంపోజిషన్ కూడా బాగుంది, అన్ని బాగుంది. కానీ మళ్ళీ డాన్సర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ఎవరు తప్పు చేశారో మీకు తెలుసు కదా. కొరియోగ్రఫర్ పాపం అంతా బాగా కంపోజ్ చేసిన తర్వాత, కాస్ట్యూమ్స్ అంతా బాగా డిజైన్ చేసి, ప్రొడక్షన్ కూడా అంత మంచి ప్రాపర్టీస్ ఇస్తున్నారు. అవన్నీ అంత గ్రాండ్ గా ఉన్నప్పుడు మీ వల్ల దానికి మైనస్ వచ్చేస్తుంది. సో అదే నాకు కొంచెం బాధగా ఉంది. రోహన్, యూ డిడ్ వెల్, యూ డోంట్ నీడ్ టు లుక్ డౌన్ ఆర్ బి అషేమ్డ్ ఆఫ్, యు వర్ బ్రిలియంట్. ఓకే, బట్ ఐ థింక్ అదే మాస్టర్ చెప్తారు. ఇంకా శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. రోహన్ వరకు 100% న్యాయం చేశాడు. కొరియోగ్రాఫర్ విశాల్ ఒకసారి కొరియోగ్రఫీ బాగా చేశారు విశాల్. మరి ఎందుకు ప్రాక్టీస్ మీరు అంటే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు, రిహార్సల్స్ లో కూడా అంతేనా? యాక్చువల్గా రిహార్సల్లో బాగా చేస్తారు మాస్టర్, కానీ ఇక్కడ అవుట్పుట్ ఇది నాట్ ఫస్ట్ టైం. ఇది చాలాసార్లు నాకు అవుట్పుట్ కరెక్ట్ ఇవ్వలేదు వీళ్ళు. ఎందుకని ఇలా? ఇక్కడికి వచ్చాకనే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? బాయ్స్ ప్రాబ్లం ఏంటి అంటే నీదే రెస్పాన్సిబుల్ అది. ఇంక ఎవరైనా డాన్స్ బాగా చేయకపోతే వాళ్ళు 100 times చేయించు, ఇంకా ఎక్కువ చేయించు. ముందు నువ్వు సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు తీసుకొని రా ఇక్కడికి వెళ్ళి. నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకోండి. షూర్ మాస్టర్. తరుణ్ మాస్టర్, మిస్టేక్ వచ్చి ఒకసారి 2 సారి చేయవచ్చు, కానీ అదే మిస్టేక్స్ వచ్చి ఒక అలవాటు లాగా పెట్టుకోకూడదు. మీరు కోఆర్డినేషన్ చూసుకోవాలి. రౌద్రం అనేది కారంగా ఉండాలి, ఇది కొంచెం స్వీట్ గా అయింది. ఆ స్వీట్ లో కొంచెం మిస్టేక్స్ కూడా కలిస్తే అది బాగుండదు చూసేదానికి. సో నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ అంతా అవ్వకూడదు, బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. ఓకే, సో థర్డ్ రౌండ్ లో ఓట్స్ చూసేద్దాం. బట్ రవి ప్లీజ్ అండ్ లాస్యా ప్లీజ్ గెట్ సుబాన్. A very tough decision, I'm sure, no, for you, because rendu teams they did very well, but it's just the dancers. I want to know the votes. Sada, your vote goes to నిహారిక. నువ్వు చెప్పినట్టు ఇద్దరు కంటెస్టెంట్స్ బాగా చేశారు, ఇద్దరు కొరియోగ్రఫర్స్ కూడా బాగా కంపోజ్ చేశారు. మిస్టేక్స్ డాన్సెస్ వల్ల జరిగినాయి, 2 పర్ఫార్మెన్సెస్ లో జరిగినాయి. కాబట్టి ఏది నాకు కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపించింది దానికి నేను ఓటిస్తున్నాను, అండ్ దట్ వాస్ సుబాన్ రాజ్. లాస్యా మీకు 1 vote వచ్చింది, అండ్ శేఖర్ మాస్టర్ మీ vote. సారీ రోహన్, సుబాన్ రాజ్. తరుణ్ మాస్టర్ మీ vote. I vote for సుబాన్ రాజ్. Judges, please join us on the stage. Okay, so ఈ వీక్ ఎపిసోడ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు, అండ్ లాస్ట్ ఇయర్ కిటీలో డబ్బులు స్లోగా పెరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూసేద్దాం. సో విల్ బి బ్యాక్ ఆన్ ద సేమ్ షో, సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ DJ కిరాక్ డాన్స్ షో, co-presented by Villain Western Breeze. Bye bye. This was the best act of DJ. My name is Nani, ఈగనైతే కాని గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్. రోజు ఏంటో ఒకదాని మించిన ఒకటి ఉంది. సూపర్ గా చేశారు. Brilliant guys, superb. ఇటువంటి పర్ఫార్మెన్స్ ఓన్లీ ది జేలోనే జరుగుతుంది. कोलावरी ट्यून from Mumbai to Marina, Hassan se leke Karina, sabke BBM pe bring. Hey, who is this? Super mama ready? చాలా నచ్చింది. We're gonna blow the speakers, baby. Once again with Jay Anthony. Oh, we think up with the hip hop, hala hala, mega hotty. Jump, 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 lady jump. కుంభేశ్వర్ మాస్టర్
fantastic. ఏం చేశారు ఏం చేశారు అవుట్ స్టాండింగ్. నువ్వు డాన్సర్ ఉన్న ఒక మంచి యాక్టర్ రా. అంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ బొబ్బమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుగోరమ్మా. This is the best episode of DJ. పర్ఫెక్ట్ డాన్స్ షో.